సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా వచ్చిన తర్వాత వెంకటేష్‌కి, ఐశ్వర్యకి, మీనాక్షికి వీళ్ళందరి క్యారెక్టర్స్ పక్కన పెడితే ఏ క్యారెక్టర్ అన్నా హైలైట్ అయింది అంటే అది బుల్లిరాజు క్యారెక్టర్ మాత్రమే. మరి ఆయన ఒక్క డేకి రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ కూడా అనుకున్నారు. మహా అంటే ఎంత ఉంటుందిలే, ఓ 5,000 10,000 తీసుకొని ఉంటాడు అని అనుకుంటున్నారా? ఎంత తీసుకున్నారు నిజంగా? అంటే ఇక్కడ ఇప్పుడు మాట్లాడేది ఓన్లీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి కాదు. ఆ సినిమా వచ్చిన తర్వాత ఈయన క్రేజ్ ఏ విధంగా పెరిగింది, ఈయన ఏ మేరకు డిమాండ్ చేస్తున్నారు. సో మొత్తానికైతే బుల్లిరాజు అక్కడ వెంకటేష్ గారికి ఏమాత్రం హైప్ వచ్చిందో లేదో తెలియదు, కానీ ఆ సినిమా వల్ల, సంక్రాంతికి వస్తున్నాం సినిమా వల్ల బుల్లిరాజుకు వచ్చినటువంటి ఎలివేషన్ మాత్రం ఎవరు కూడా రాలేదు. ఇప్పటికీ బుల్లిరాజు అంటే ప్రతి ఒక్కరు కూడా అరే మా సినిమాలో చేయాలి, మా ప్రోగ్రాంలో చేయాలి, లేకపోతే మా సినిమా ప్రమోట్ చేయాలనే విధంగా. ఇప్పుడు చాలామంది ఎట్లా ఒక బాగా ఫేమస్ ఉండి ఒక పెద్ద వ్యక్తి వాళ్ళతోని సినిమా ప్రమోషన్ చేయించుకుంటారు. సో ఇప్పుడు బుల్లిరాజుతో కూడా సినిమా ప్రమోషన్స్ కూడా చేయించుకుంటున్నారంటే లైలా మూవీ కూడా ఈయననే ప్రమోట్ చేశారు. అసలు ఎంత క్యూట్ గా అనిపించిందో అది. అదే కాకుండా సినిమా మొత్తంలో కూడా అంటే ఒక యూట్యూబ్ కానివ్వండి, ఇప్పుడు వెబ్ సిరీస్ చూస్తే పిల్లలు ఎలా చెడిపోతున్నారు, ఓటీటీ ప్రభావం ఎలా ఉంటది అనేది క్లియర్ గా చూపించారనమాట. మరి ఎంత తీసుకున్నారు నిజంగా రెమ్యునరేషన్? అంటే ఇక్కడ ఫస్ట్ ఈ పిల్లాడికి మనము సినిమాలో ఛాన్స్ ఎట్లా వచ్చిందని మాట్లాడుకుంటే, అప్పట్లో ఏపీలో ఎలక్షన్స్ అయినప్పుడు ఆయన మాత్రం రాజమండ్రిలో మన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున ఓటేయండి ఆ వీడియో కూడా ఫుల్ వైరల్ అయింది. ఆ వీడియో వైరల్ అయిన తర్వాత ఇక్కడ మంచిగా చూయించుకుంటే ఇక్కడ గ్లాస్ గుర్తుంటుంది, దానికి ఓటేయాలి, మీరు మన పవన్ గెలిపించుకో, ఈ విధంగా చెప్పాడు. సో ఎవరో దాని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టినప్పుడు అది చాలా వైరల్ అయింది అనమాట. సో అది ఆ ఫోన్ లో ఈ ఫోన్ లో పోయి మన అనిల్ రావిపూడి గారి కంట్లో పడింది. అరే ఈ పిల్లాడు అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతాడు, మనం అనుకున్న క్యారెక్టర్ కి మంచి ఎలివేషన్ ఇస్తాడని అప్పుడు ఆయన ఛాన్స్ ఇవ్వడం జరిగిందంట. సో వచ్చిన తర్వాత ఆయన ఏ వేరే కడుక్కున్నాడో దానికి 200% ఈ పిల్లాడు ఇవ్వడం జరిగిందంట. సో అందుకోసమని సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత మంచి క్రేజ్ వచ్చింది. సో ఇప్పుడు తర్వాత చేయబోయే సినిమాలన్నిటి కూడా ఆయన రెమ్యునరేషన్ వింటే అరే బాబు అసలు నువ్వు చిన్న పిల్లాడివా, లేకపోతే పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా ఈ రోజులో అంత రెమ్యునరేషన్ ఇస్తలేరు. సో ఇప్పుడు ఒక్క రోజుకి బుల్లిరాజ్కి 60,000 రెమ్యునరేషన్. సో ఇది విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. అసలు ఇంత చెప్తే ఒప్పుకుంటారంటే ఈజీగా ఒప్పుకుంటున్నారంట. సో ఇంకా ఎక్కువైనా పర్వాలేదు అంటున్నా. అంటే ఒక చిన్న చిన్న షోస్ ఉంటాయి కదా, వాటికి 60,000 ₹1,00,000 తీసుకోండి ప్రాబ్లం. జస్ట్ బుల్లిరాజు వచ్చి ఒక 10 to 15 minutes ఉంటే చాలు. జీ తెలుగు కానివ్వండి, లేకపోతే మా టీవీ అండ్ అదేవిధంగా ఈటీ వాళ్ళు ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే నేను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అదే కాకుండా కామెడీ సీన్స్ ఏమైనా ఉంటాయి కదా, కామెడీ సినిమాస్, వాటిలో నేను తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్. బికాస్ మనకు రోజా గానీ రాశి శ్రీకాంత్ వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా పిన్ని అంటూ వెళ్ళాడు. సో ఆ విధంగా అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు కదా. సో మరి ఛాన్సులు వస్తున్నప్పుడే మంచిగా అనుకుంటున్నాడేమో కానీ ఈయన కూడా మంచి దూసుకుపోతున్నాడంట. సో ఈయనకు తగ్గట్టుగానే ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు అందరూ కూడా ఓకే చెప్తున్నారంట ఆయన చెప్పిన రెమ్యునరేషన్కి. చూద్దాం మరి, ఖచ్చితంగా చాలా మంది కూడా కోరుకుంటున్నారు. ఇదే విధంగా చాలా మందిలో ఇంకా ఎక్కువగా టాలెంట్ కూడా ఉంటుంది. కొత్త కొత్త డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, పాత డైరెక్టర్లు కావచ్చు, అందరూ కూడా ఇలాంటి కొత్త టాలెంట్స్ని తీసుకురండి, చాలా మంది కూడా ఉన్నారు. సో అదేవిధంగా ఈ పిల్లాడికి కూడా ఇక మీదట మంచి మంచి ఛాన్సులు వచ్చి మంచి పొజిషన్కి వెళ్ళాలని చాలా మంది కూడా కోరుకుంటున్నారు.